హాయ్. ఇండియా ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో అయితే మొదటి రోజు ముగిసిందండి. ఈ మ్యాచ్లో వచ్చేసి ఇండియా డామినేషన్ చేసింది అనుకోవచ్చు. కాకపోతే బెన్ స్టోక్ అయితే మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టి దాదాపు 200కు ఆల్అవుట్ అయ్యాల్సిన మ్యాచ్ని దాదాపు 240 దాకా తీసుకెళ్ళాడు. అతనైతే ఒక మంచి 70 పరుగులు నాకైతే మంచిగా ఆడడం చూసాం. అతని నుంచి అయితే మంచి వచ్చింది, అతని నుంచి స్టోక్ నుంచి అయితే. అలానే బేర్ స్టోక్ కూడా సహకారం అందించి అతను కూడా మంచిగా ఆడి ఓవరాల్గా అయితే 240 వరకు అయితే ఆల్అవుట్ అయ్యారు. అందులో 3 వికెట్లు అశ్విన్కి పడ్డాయి. అలానే రవీంద్ర జడేజాకి ఒక 3 వికెట్లు, అలానే బుమ్రాకు 2 వికెట్లు, అలానే అక్షర్ పటేల్కి 2 వికెట్లు. మొత్తం స్పిన్నర్లు వేశారు స్టార్టింగ్ నుంచి కూడా. సిరాజ్ ఉన్నప్పటికీ సిరాజ్ వికెట్లు అయితే రాలేదు, కానీ స్పిన్నర్లకే మొత్తం 8 వికెట్లు పడ్డాయి. అక్కడైతే స్టార్టింగ్ ఫస్ట్ సెషన్లోనే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళ బ్యాట్స్మెన్స్ మంచిగా ఆడారు. ఓపెనర్లు ఇద్దరు కూడా, అలానే కార్లీ కావచ్చు, డకెట్ కావచ్చు, ఇద్దరు కూడా 50 పార్ట్నర్షిప్ ఆడారు. మంచిగా ఆడుతున్నారు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. స్టార్టింగ్ మొదటి రోజు స్పిన్కి ఒక అరగంట తర్వాత నుంచి అయితే బాల్ అయితే తిరగడం పెట్టింది. ఆ తర్వాత అశ్విన్ కావచ్చు, రవీంద్ర జడేజా అయితే ఒక ఆట ఆడుకున్నారు. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అయితే ఎక్కడ కూడా కోలుకుని లేదు. వరుస వికెట్లు అయితే తీసుకుంటా వాళ్ళైతే ఆల్అవుట్ చేయగలిగారు. ఆ తర్వాత వాళ్ళు బెస్ట్ రన్ రేట్ తోటి అయితే కొనసాగించారు. తర్వాత అయితే ఇండియన్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది. ఇండియన్ బ్యాటింగ్ జైస్వాల్ అలానే రోహిత్ శర్మ ఓపెనింగ్ చేశారు. ఆ తర్వాత ఒక T20 తరహాల్లో మ్యాచ్లు అయితే ముందు తీసుకెళ్ళారు. 4 ఓవర్లకి 5 ఓవర్లకి 50 పరుగులు 40 పరుగులు అయితే చేయడం చూసాం. మనమైతే ఒక T20 తరహాల్లో అయితే ఆడడం చూసాం. ఆ తర్వాత స్లోగా వన్డే తరహాలు అయితే ఆడుకుంటూ వచ్చారు. 6 runs per over అయితే ఆడుకుంటూ వచ్చారు. ఓవరాల్గా అయితే మొత్తం నిన్న మన ఆట ముగిసేసరికి 119 స్కోర్ చేశారు. ఒక వికెట్ కోల్పోయారు, రోహిత్ శర్మ వికెట్. అతను కూడా మంచి స్టార్టింగ్లో ఒక స్కోర్ వచ్చినప్పటికీ అతనైతే దాన్ని పెద్ద స్కోర్ కన్వర్ట్ చేయలేపాడు. ఇంకా జైస్వాల్ కూడా మంచిగా ఒక నాకైతే ఆడుతున్నాడు. ప్రస్తుతం అయితే 70 బాల్లో 76 మరి చూశారు కదా, మంచిగా ఆడుతున్నాడు. ఒక వన్డే తరహాలో అయితే ఆడుతున్నాడు. అలానే గిల్ కూడా ప్రస్తుతం క్రీజ్లో ఉన్నాడు 14 పరుగులతో అయితే. ఇంకా రెండో రోజు మ్యాచ్లో మరి ఆల్రెడీ మనకైతే ఇంకా 120 పరుగుల ట్రైల్ అయితే ఉంది. 127 పరుగుల దాకా ట్రైల్ అయితే ఉంది. అంటే ఆ రన్స్ తర్వాత మనకి లీడ్ వస్తుంది. లీడ్ వచ్చి ఎంతవరకు లీడ్ పెడతారో చూడాలి. రేపంతా మనం ఆడామంటే ఒక మంచి లీడ్ అయితే మనం ఇవ్వగలుగుతాం. మొత్తం రెండో రోజు మొత్తం మనం ఆడితే ఒక మంచి లీడ్ అయితే ఇస్తాం. అంటే మళ్ళీ బ్యాటింగ్ మనకు రాకుండా అయితే ఆడే ప్రయత్నం అయితే చేయాలి. చూద్దాం. ముఖ్యంగా దీనిలో అయితే సుమన్ గిల్ రీసెంట్గా ఫామ్లో లేడు. మరి అతను ఫామ్ చూడాలి ఎంతవరకు తీసుకెళ్తాడు. అలానే జైస్వాల్కి మంచి అవకాశం, సెంచరీ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి జైస్వాల్ సెంచరీ వేస్తాడేమో చూద్దాం. ఓవరాల్గా ఇది మ్యాచ్. డే 1 అయితే ఇండియా అయితే డామినేషన్ చేసింది అనుకోవచ్చు. బౌలింగ్ కావచ్చు, లేకుంటే బ్యాటింగ్లో కావచ్చు, చాలా డామినేట్ చేసి అయితే ఆడటం చూసాం. అందులో ముఖ్యంగా అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్లో వచ్చేసి రవిచంద్ర అశ్విన్, రవీంద్ర జడేజా, అలానే బ్యాటింగ్లో వచ్చేసి జైస్వాల్ అయితే తన మంచి ఫామ్లో అయితే కొనసాగిస్తున్నారు.